కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వెంగల సత్య శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన కొండల శ్రీను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేసింది. కాకినాడ ఉద్యోగం చేస్తున్న సమయంలో తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని తీరా ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని అంటున్నాడని శ్రీదేవి ఆరోపించింది. తనకు న్యాయం జరగకపోతే శ్రీను ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని శ్రీదేవి మీడియాకి తెలిపింది. చెప్పాం చాలాసార్లు 3 సార్లు చెప్పాం. పెద్దోళ్ళతో చెప్పితే బాగోదు, వాళ్ళు కూడా పరుగాల కుటుంబం కదా, పెద్దోళ్ళని తీసుకెళ్ళి ఎందుకు అడగడం అనేసి మేము వెళ్ళి అడిగితే ప్రూఫ్లు తండి అంటే అబ్బాయి వెళ్ళి ప్రూఫ్లు డిలీట్ చేస్తే ప్రూఫ్ ఎక్కడ తెగలరు. అబ్బాయి ఫోన్ మొత్తం ట్రాక్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అబ్బాయి ఆ ఫోన్లో ఉన్న లిస్టు ఎంఐకి సంబంధం లేదన్నారు కదా, ఆ అబ్బాయి ఫోన్ బయటకు తీస్తే ఎంఐతో సంబంధం ఉందా లేదనేది తెలుస్తుంది. మీడియా ప్రభుత్వం. నా పేరు శ్రీను కొండల శ్రీను 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుని ఇప్పుడు మొత్తం వాడుకొని ఇప్పుడు నువ్వెవరో నేనెవరో నీకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు నన్ను వాడుకొని ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చిందంటే వేమించి వద్దు నువ్వు వద్దు నాకు వద్దు అనేసి అంటున్నాడు. నాకు న్యాయం చేయాలని మీడియా ప్రెస్ వల్ల నేను కోరుకుంటున్నాం. ఇప్పుడు న్యాయం చేయాలని ప్రెస్ ద్వారా కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే మేము పొన్నూరులో ఉంటామండి, మా చెల్లెళ్ళకి ఉంటారండి. వీళ్ళు ఏదో చదువుకుని జీవనం కోర్స్ తీసి బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు అనుకున్నామండి. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంటండి. మనస్ఫూర్తిగా లవ్ చేశారంటే మా చెల్లి నమ్మి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటండి. మరి చెప్పిన విధంగా అతను మాట మీద నిలబడలేదండి. కనీసం మేము వెళ్ళి వాళ్ళ పెద్దలను అడిగినా కానీ మాకేమీ తెలదో ఆడికేమీ తెలదు అన్నట్టుగా చెప్తున్నారండి. కానీ జరిగిందైతే అమ్మాయికి చాలా లాస్ జరిగిందండి. విషయం ఏంటంటే అండి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని ఆ విషయం మాకు ఇప్పటి వరకు తెలియదండి. తెలిసేసరికి వాళ్ళు ఏ ప్లాన్ వేసుకున్నారో తెలియదండి. వాళ్ళు కూడా గౌరవ కుటుంబం అండి. కాకపోతే 4 పెద్ద మనుషులకి అబ్బాయి తండ్రి న్యాయం చెప్పి అయినండి. మా గ్రామంలోనూ ప్రెసిడెంట్ గారి ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ వెళ్ళినా కూడా మాకేం తెలియదు అంటున్నారండి. అయితే పోలీసు వారు మాకు సహకరించింది ఏంటంటే కేసు కడతామంటున్నారండి. కేసు కడతాం వల్ల అమ్మాయికి వచ్చే లాభం ఏంటండి, ఇప్పుడు లాస్ అయిపోయిందండి. అమ్మాయికి దారి చూపెట్టాలండి. వాళ్ళు కూడా పెద్ద మనుషులుగా ఉండి ఆలోచించి న్యాయం చేకూర్చాలని నా చెల్లిని ఒక రీతిగా తీసుకురావాలని ఈ ప్రభుత్వం వారిని ప్రెస్ వారిని కోరుకుంటూ న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉంటామని ఆ అమ్మాయి సాగుకు కారణం వాళ్ళు అవుతారని నేను తెలియజేయడం అయిందండి. ఆ అమ్మాయికి మేము వేరే అమ్మాయిలకి అతను కొండల శ్రీరంగన్న ఆ తండ్రి గారు కొండల ధర్మరాజు గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసేవాడు. అతను మన ఇంటి తీరుని పిల్లలు ఈ పిల్లడిని గట్రా పెళ్లి చేసేయండి. వాళ్ళకి న్యాయం చేసింది నా బిడ్డకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మన ఇంటి తీరుని పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే చేయొద్దన్నా పెళ్లి గట్ట మేము ఫ్యామిలీ ఉన్నా సరే మేము ఫ్యామిలీ ఒప్పుకున్నా సరే మా ఫ్యామిలీ ద్వారా మా ఫ్యామిలీ కాదని 12 గంటల టైంలో తీసుకెళ్ళి పాదలం గుడి దగ్గర పత్తిపాటు తీరండి పాదలం గుడి దగ్గర ఈ అబ్బాయికి మన ఇంటి తీరిన అబ్బాయి అతనికి పెళ్లి చేసేయండి. అతనికి న్యాయం మనకు న్యాయం లేదు. ఈ బిడ్డకు న్యాయం జరగాలని మనసుకు కోరుకుంటున్నాను.